2024లో హైలైట్స్ ఇది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'తేజ సత్య' 'హనుమాన్' మూవీతో 30 కోట్లతో 300 కోట్ల దాకా అయితే కొట్టాడు భయ్యా. ఇది మామూలు విషయం కాదు. అలాగే మన చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డ్ అయితే వచ్చింది. అదే కాకుండా గిన్నిస్ బుక్ రికార్డ్‌లో కూడా ఎక్కాడట. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుండి చాలా కష్టపడుతున్నారు భయ్యా. ఏంటి జనాలకి సహాయం చేయాలని, అదే కాకుండా జనానికి ఏదో ఒకటి చేయాలని ఆయనైతే అనుకున్నారు. అయితే 10 సంవత్సరాల నుండి కష్టపడిన దానికి ఆయనైతే డిప్యూటీ సీఎం అయితే అయ్యారు భయ్యా. ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఆయన సినిమాలకైతే కొద్దిగా దూరం అయ్యాడు. అదే కాకుండా భయ్యా మన ప్రభాస్ అన్న 'కల్కి' మూవీతో రెండోసారి 1200 అయితే కొట్టాడు భయ్యా. 'బాహుబలి 2'తో అనమాట 1800 కొట్టాడు. 'కల్కి' మూవీతో 1200 అయితే కొట్టాడు భయ్యా. ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా 'అమరాన్ ప్రేమలు' అలాగే 'లక్కీ భాస్కర్'. 'లక్కీ భాస్కర్' తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం బ్యాంక్‌కి సంబంధించిన మూవీగా వచ్చి 100 కోట్లు అయితే కొట్టింది. దుల్కర్ సల్మాన్ కెరియర్‌లో అనమాట ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే 'అమరాన్' మూవీ సాయి పల్లవి గురించి ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి 300 కోట్లు అయితే కొట్టింది భయ్యా. దీంట్లో దాదాపు 200% అనమాట మన తెలుగు ఇండస్ట్రీ నుండే డబ్బులైతే బాగా వసూలయ్యాయి. అలాగే 'ప్రేమలు' మూవీ 3 కోట్లతో వచ్చి 300 కోట్లు అయితే కొట్టింది. ఇది వేరే లెవెల్. ఎవరు ఊహించలేదు ఇంత చిన్న సినిమా ఈ రకంగా వసూలు చేస్తుందని. అలాగే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో 'ఎస్ఎస్ఎం 29' మూవీ అయితే ఓకే అయింది భయ్యా. ఇదైతే 2 పార్ట్స్ అయితే వస్తుందంట. ఒక పార్ట్ అనమాట 2027లో, ఇంకోటి 2028లో అయితే వస్తుందంట. వేరే లెవెల్ అనమాట. వీళ్ళ కాంబినేషన్ కోసం నేను చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా. అదే కాకుండా భయ్యా 'పుష్ప 2' మూవీ 'బాహుబలి 2' రికార్డ్ అయితే బ్రేక్ చేసింది భయ్యా. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు 'దంగల్' రికార్డ్ అనమాట డేంజర్‌లో అయితే ఉంది. 'దంగల్' రికార్డ్‌ని కూడా బ్రేక్ చేస్తుందని నేనైతే అనుకున్నా. దాని తర్వాత భయ్యా మన 'రామ్ చరణ్' కట్అవుట్ అనమాట 265 అడుగుల కట్అవుట్ అయితే నిర్మించారట. ఇప్పుడు దాకా అనమాట ఏ హీరోకైనా ఈ రకమైన కట్అవుట్ అయితే నిర్మించలేదు. 'రామ్ చరణ్' గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేసేవాళ్ళు. ఈ కట్అవుట్‌తో అనమాట అందరికైతే అర్థమవుతుంది. అదే కాకుండా 'నాని' అన్న అయితే వరుస పెట్టి 12 సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు భయ్యా. 12 సినిమాలు బ్లాక్ బస్టర్ అంటే మామూలు విషయం కాదు. అదే కాకుండా మన ఎన్టీఆర్ అన్న మాత్రం రాజమౌళి గారి రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసి చూపించాడు భయ్యా. ఏంటి 'దేవరా' మూవీతో. రాజమౌళి గారితో సినిమా తీస్తే ఎవరైనా సరే ఆ తర్వాత సినిమా అనమాట ఫ్లాప్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ అన్న 'దేవరా' మూవీతో 400 కోట్లు అయితే కొట్టి చూపించాడు. అదే కాకుండా మన బాలయ్య బాబు అయితే సినిమాల్లోనూ, అలాగే రాజకీయాల్లోనూ, అలాగే షోస్‌లోనూ 'అన్‌స్టాపబుల్' షో అనమాట బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే ఆయన వరుస పెట్టి అనమాట అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతూనే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ 2024లో జరిగిన హైలైట్స్. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి కదా ప్లీజ్.